ఏముంటారు మన ఉపవాసంలో దేవునికి ఇష్టమైన రీతిగా మనం చేస్తున్నటువంటి ఉపవాసం దేవుని సన్నిధికి చేరి జవాబు మన దగ్గరికి రావాలి అని అంటే ఇంకో విషయం తెలుసా, అతి దుర్మార్గుడైన ఆహాబు కూడా ఒకసారి దానికి ప్రమాదం ఎదురైనప్పుడు చాలా ఏడుచుకుంటూ ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నాడంట. దేవుడు అంటున్నారు, ఎలా నటిస్తున్నాడో చూసావా నా దగ్గర, సర్లే ఆ ప్రవర్తనను బట్టి ఆ ఉపవాసం ఉన్నాడు కాబట్టి అతని మీదకి వస్తానన్న కీడు అతనికి రాకుండా అతని సంతానం మీద అతని అంటే అతని పెళ్లి తరంలో దాన్ని రప్పిస్తానని అంటారు. చాలాసార్లు ఉపవాసం అనేది మన జీవితంలో జరగవలసిన దానిని అలా కీడును ఆపు చేసి మేలును రప్పించగలుగుతాం. అయితే ఆ ఉపవాసంలో ఏముండాలో కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటూ వద్దాం. చూడండి, సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? చదివేనా? గబగబా తీసి చదివలేదు కాబట్టి మీకు మంచి అవకాశం ఉంది. చదవండి. వారు మిస్పాలో కూడుకొని ఏడ్చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉంది. చాలా యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోలేదు. అంటే మన ఉపవాసంలో ఒప్పుకోలు ఉండాలి. మన ఉపవాసంలో ప్రభు సన్నిధానంలో ఒప్పుకోలు ఉండాలి. ఏదైనా సరే, ముందు చెప్పాను కదా, నా ముఖం మీద నా మచ్చ మీ అందరూ కనబడితే చెప్తారు, నేను దాన్ని తుడుచుకుంటాను. కానీ నా హృదయంలో ఎన్ని మచ్చలు ఉన్నాయి ఎవరికి తెలియదు. అవి ఎవరి మచ్చలు వాడికే తెలుస్తాయి కనుక అవి మనకు మనమే కడుక్కోవాలి, మనకు మనమే శుద్ధి చేసుకోవాలి. వారు ఉపవాసం ఉన్నారు. ఎక్కడున్నారు? చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ ఆఫీసులో ఉంటారు. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ ప్రయాణాల్లో ఉంటారు. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ ఇంట్లోనే ఉండిపోతారు. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ వారికి ఇష్టమైన చోట్ల ఉంటూ ఉంటారు. కానీ ఈ ఉపవాసం ఉంటే ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా దేవుని సన్నిధిలో. లేకపోతే ఇంకేంటి మనం ముందే బయట ఉండడానికి, మనకి ఇష్టమైన చోట్ల ఉండడానికి ఆ ఉపవాసం అంతగా పనిచేసేది కాదు. అది మీకు యెషయా గ్రంథంలో కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఇక్కడ వారు ఉపవాసం ఉన్నారు. ఎక్కడున్నారు? యెహోవా సన్నిధిలో ఉన్నారు. మన ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికే యెహోవా సన్నిధికి వచ్చి ఆ దినమున వారు ఉపవాసం ఉంది ఏమని చెప్తున్నారంటే, అయ్యా మేము పాపాత్ములము. ఏదైనా సరే పాపము కలిగే వారమై ఉండొచ్చు. ఆ పాపము ఈ పాపము ఏదో ఒకటి మలినము అంటుకోవచ్చును. ఏదో ఒకటి కళ్ళ ద్వారా, చూపు ద్వారా, చెవి ద్వారా, మాటల ద్వారా, హృదయంలో తలంపుల ద్వారా, ఏదో రకంగా ఆలోచన ద్వారా కూడా మనల్ని చెడుపు చేసేది ఏదో ఒకటి తాకొచ్చినేమో కదా. ఇంట్లో చాలా శుభ్రంగా కడిగేసుకున్నారు గురువారం రాత్రి, శుక్రవారం మనకి ఉపవాస ప్రార్థన అని. అయితే ఉదయానికి ఏదో వాసనగా అనిపిస్తాం. మళ్ళీ ఏం చేస్తారు? వెతికి మళ్ళీ శుభ్రం చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకా ఏదో వాసనగా అనిపిస్తాం. అది ఎక్కడి నుంచి వస్తుందని చాలా జాగ్రత్తగా అన్ని పనులు పక్కన పెట్టి ఏం చేస్తాము? ఆ వాసన వచ్చే చోటునే మనము గమనిస్తాం జాగ్రత్తగా. ఇంట్లో కూడా చెప్తాం, ఎక్కడి నుంచి వస్తుందో అది గమనించండి. ఏ మూలలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ సందులో ఉన్నా, ఏ పుస్తకాల చోటున చచ్చిపోయిన ఒక బల్లి ఎక్కడో చోట పడిపోయి ఉండి కంపు కొడుతున్నా సరే దాన్ని ఏం చేస్తాం? వెతికి బయటికి తీసేస్తాం. తీసేగానే ఇల్లు మళ్ళా శుభ్రంగా చేస్తాం. మంచిగా ఫినాయిలో అలైజర్లో వేసి మంచిగా మాప్ చేస్తాం. అప్పుడు ఇల్లంతా ఏమొస్తుంది? సువాసన వస్తుంది. అలాగే మన ఉపవాస ప్రార్థనలో ఏదో మూల మన హృదయంలో చిన్న పాపమో, తప్పు, అపరాధమో, దోషమో ఏదో ఒకటి ఎక్కడో మూల మిగిలిపోతా ఉంటుంది. అది ఎవరికి కనబడుతుంది? ఎవరింట్లోది వాళ్ళకే కనబడుతుంది. హృదయం మన ఇల్లు, మనం ఉండే ఇల్లు నలుగురు కాపురం ఉంటాం కానీ మన హృదయంలో మనమే ఉంటాం. నీ హృదయం అనే ఈ రూమ్లో ఎక్కడ ఏ మంచ ఏ మూలలో ఎక్కడ దాగుందో అది నీకు తెలుసు. ఏ పర్ల చాటులో ఉండిపోయిందో అది నీకే తెలుసు, నాకే తెలుసు. ఎక్కడ అది దాక్కుండిపోయి దాని రాజ్యం వెళ్తుందో, లేదా ఎక్కడ అది దాక్కుని దాని యొక్క దుర్గంధాన్ని మన జీవితాన్ని పాడు చేసే రకంగా రిలీజ్ చేస్తుందో అది మనకే తెలుసు. అది అబద్ధమే కావచ్చు, మోసమే కావచ్చు, మోహమే కావచ్చు, మరి ఏదైనా కూడా కావచ్చు. దాన్ని మనం ఏం చేయాలి? ఇంట్లో ఎలా అయితే ఆ దుర్గంధాన్ని వెతికి బయట పాడేసి ఇల్లు శుభ్రం చేస్తామో, హృదయంలో పొరల్లో దాగి ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలి?
వెతికి కడిగి శుద్ధి చేయాలి. ఎలా కడగాలి మరి? హృదయంలో ఉన్న పాపములు ఎలా కడగాలి అంటే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట కనబడతా ఉంటుంది. నువ్వు చాలా పాపాన్ని అనిపించుకుని బ్రతుకుతున్నావు ఇశ్రాయేలు జనాంగమా, అయితే నీ పాపము కడగబడాలి అని అంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదవగలుగుతారా? క్షారంతో కడుగుకునేను, విస్తారమైన సబ్బు రాసుకునేను, నీ దోషం మరక వలె నాకు కనబడుచున్నది, ఇది ప్రభువు యెహోవా వాక్కు. విస్తారమైన సబ్బులు పోగొట్టలేనిది, క్షారము అనగా కెమికల్స్ పోగొట్టలేనిది మన దోషం లేదా మన పాపం. అలాంటి క్షారాలతో పడుకోవడానికి సరిపోదు, విస్తారమైన సబ్బు రాసుకుని 10 సార్లు తోమినా కూడా పోదు. ఎందుకంటే ఇది ఏ మరక? దోషము మరక, పాపము మరక, అపరాధము మరక, ఆ అవిధేయతకు మరక, లేదా దేవునికి లోబడినటువంటి మరక. ఈ మరక చాలా ఉంటాయి మన హృదయంలో, లోపటి అరల్లో, లోపటి పొరల్లో దాచబడి ఉంటాయి. ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఆయన మాటను ఎదిరించి లేదా ఆయన మాటకు అవిధేయత చూపి, ఆయన మాటకు లోబడక, ఆయన మాటకు ఇష్టపడక, ఆయన మాటను త్రోసిపుచ్చి ఆయనకు మనం ఎదురు తిరిగి ఎదురాడిన వారంగా ఎన్నో సందర్భాల్లో ఎప్పుడైనా ప్రవర్తించుంటే అది ఏమై మిగిలిపోతుందంటే మన హృదయంలో దోషమై, పాపమై, మలినమై, మరకై మిగిలిపోతాం. చీర మీద మరక పడింది కదా, నా మంచి సరిపడదు, ఏమైపోతుంది? మరింతగా బలపడిపోతుంది. అవునా కదా? చిన్నదే కదా అని వదిలేసాం అనుకుంటే మరింతగా అది బలపడిపోతుంది. అంటే ఆ దారపు పోగుల్ని అది పట్టేసుకుంటది గట్టిగా. అవునా కదా? గట్టిగా ఇచ్చిన మనకు కనబడవు. ఇందులో ఎన్నో పోగులు, ఎన్నో దారపు పోగులు ఉంటాయి. వీటన్నిటిలో అది ఏమవుతుంది? అతుక్కుని రాకుండా దాన్ని బలపరుచుకుంటారు అన్నమాట. వ్యాధి కారణమైనది కూడా ఏదైనా కూడా అంతే. కరోనా అనే వ్యాధి చిన్న వైరస్, చిన్న క్రిమి, అది ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి దాన్ని బలపరుచుకుంటుంది. ఇంకా దాన్ని ఎవరు తొలగించలేకుండా. ఈ పాపము, దోషం కూడా అలాంటిదే. భయంకరమైన వ్యాధితో పోల్చబడింది, లేదా మరకతో పోల్చబడింది, లేదా కంపుతో పోల్చబడింది, దుర్గంధంతో పోల్చబడింది. దీన్ని మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధానానికి వచ్చి ఒప్పుకోవాలి. అందుకే వాళ్ళు అక్కడ భలే చెప్పారు చూడండి. మిస్పాలో కూడుకుని ఏం చేశారంట? 6వ వచనంలో నీళ్లు చేదుకొని, అంటే బావిలోంచి నీళ్లు చేది ఆ ప్రాంతం అంతా శుభ్రం చేశారు. అది దేనికి ప్రతీకగా ఉందో తెలుసా? మనలో మనం కూడా అలానే శుభ్రం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రవేశించారు. అవునండి, తలస్నానం చేసిన చాలా శుభ్రంగా వచ్చాను, మంచిదే. ఇప్పుడు మరొకటి శుభ్రపడాలి. ఏంటది? హృదయాంతరంగా. ఇల్లు శుభ్రపడుతుంది, మంచిదే. మనిషి శుభ్రపడుతున్న మంచిదే. ఇప్పుడు ఇంకోటి శుభ్రపడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటది? హృదయం. దేవుడు ఏం చూసేదేమనంట? చూడండి ఒకసారి 136వ కీర్తన 39వ కీర్తన 23వ వచనం. 29:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని. ఆయన ఏం పరిశోధించే దేవుడు? హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడు. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాటను చూస్తారా? చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తారా? 22 చదవండి. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును, అంధకారమందలి సంగతులు ఆయనకు తెలియను. అలాగే 28 కూడా చూడండి. 28 అదే అధ్యాయం. మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచగలిగిన సమర్థవంతుడు, హృదయములను
పరీక్షించే దేవుడు, హృదయములను పరిశోధించే దేవుడు, హృదయములను అంతరంగములను పరిశీలించే దేవుడు. ఇప్పుడు ఎవరికి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే కనబడటానికి ఇల్లు శుభ్రం చేస్తున్నాం. బయట మనల్ని ఎవరైనా చూసినా కూడా నీట్గా కనబడటానికి దేహాన్ని శుభ్రం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు ఎవరైనా చూడగలరు. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఇంటి శుభ్రతను, మన ఒంటి శుభ్రతను చూడగలుగుతారు. అయితే మన హృదయం ఎంత శుభ్రంగా ఉందో లేదో కళ్ళున్న వాళ్ళు ఎవరు చూడలేరు. ఎవరు చూడగలరు? ఆయన నేత్రం ఏమవుతుందంట? లోకమంతా సంచారం చేస్తుంది కదా. అది భూమిని మాత్రమే కాదు, భూదిగంతాన్ని కూడా చూడగలుగుతాడు. మనిషి మాత్రమే కాదు, మనిషి హృదయాంతరంగాన్ని కూడా చూడగలరు. ఆ గొప్ప దేవుని ఎదుట ఇప్పుడు మనుషులు చూడడానికి ఇల్లు నీటిగా కనబడుతుంది, మనుషులు చూడడానికి మనుషులు నీటిగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు చూడడానికి ఏం కనబడాలి? హృదయమే శుభ్రంగా కనబడాలి. అందుకే వాడు అక్కడ మిస్పాలో ఉడుకుని నీళ్లు చేది వారు ఉండే ఆ ప్రాంతం అంతా శుభ్రపరిచి ఆ దేవుని సన్నిధానంలో కుమ్మరింప చేసి ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నాడు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో పాపాలు వెంటాడుతూ ఉంటాయి. అవి హీతలు, లోబడితనం, దేవుని మాట విననితనం, లేదా దేవునికి దూరంగా పారిపోయేతనం, దేవుడు చెప్పినప్పుడు మనం వినకుండా తోసివేసిన ఎన్నో ఉంటాయి. చిన్నపిల్లలు లాంటి వాడు మనం దేవుని సన్నిధానంలో. మన పిల్లలు ఎలాగైతే పారిపోతూ ఉంటారో, కూర్చుంటారు తిన్నగా, లేదా టీవీ చూడకుండా, లేదా బొమ్మలు అయిపించి గీతలు వేయకుండా, లేదా బాడీలు పాటు చేయకుండా అంటే చిన్నపిల్లలు వింటారా? చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళన్నీ ఆల్డేస్ డిజైన్లో ఉంటాయి. ఎంత చెప్పినా వింటారా? మా చిన్న బాబా చిన్నప్పుడు మా ఫ్రిడ్జ్ నిండా కోళ్ళు గేదెలు పెట్టేస్తుంది. వద్దంటే వెళ్ళి పెన్సిల్తో దాని మీదే గేదెలు పెట్టి, అంటే ఏది వద్దంటే పిల్లలు అయ్యే చేస్తూ ఉంటారు. అయితే వాడికి తెలియదు. మనం కూడా తెలియతనంలో చాలా చేస్తూ ఉంటాం. అవన్నీ ఏం చేయాలంట? ఒప్పుకోవాలి కదా, అవన్నీ ఒప్పుకోగలగాలి. అక్కడ యెహోవా దృష్టికి పాపాలు. అవునయ్యా, నువ్వు చాలాసార్లు పిలిచినప్పుడు మేము వినలేదు, చాలాసార్లు ఆగమన్నప్పుడు మేము ఆగలేదు, చాలాసార్లు నువ్వు చెప్పినప్పుడు మేము వెళ్ళలేదు, చాలాసార్లు మనం అనుకుంటాం అని అర్థం పడుతుందిలే నా పాపం అనుకుంటాం. హోషేయ గ్రంథం ఒకసారి చూడండి. మన పాపము ఎక్కడుంటుందో అంటే హోషేయ గ్రంథము 751 పేజ్ నంబర్ 13వ అధ్యాయం. 751 పేజ్ 13వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? ఎఫ్రాయిము దోషము దేవుని దగ్గరే ఉంచబడిందంట. అతని పాపము ఏం భద్రం చేస్తాం మనమైతే? విలువైన వస్త్రాలు, విలువైన ఆభరణాలు. చెత్తను భద్రం చేయం కదా, చేస్తామా? చేయి, బయట పారేస్తాం. కానీ ఈ చెత్త వంటి పాపము మనం ఎవరికి చూడలేదులే, ఎవరికి తెలియలేదులే, ఎవరికి పట్టింపు లేదులే, దాన్ని ఎవరు గమనించలేదులే అని చేసే ఈ పాపము, దోషపు మార్కులన్నీ కూడా ఎక్కడున్నాయంట? దేవుని దగ్గరే దాచిపెట్టబడి ఉన్నాయి, భద్రం చేయబడి ఉన్నాయంట. చాలా విజ్ఞానంలో మరొక చోటు ఉంటుంది ఏంటి? ఈ పాపము మీరు చెప్తారని నేను చెప్పను, చదివి ఉన్నానని చెప్తారు, లేదా చెప్తారు. మీరు దేంతో రాయబడిందంట? ఇనుప గంటలతో చెక్కబడి ఉందంట మన పాపం. చదివేనా? చూడండి ఇరవై గ్రంథంలో ఇస్తే చదవచ్చు. 17వ అధ్యాయం 2వ వచనం. అధ్యాయం 2వ వచనం చదువురా. యోధా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, ఈ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. చూసారా పాపాన్ని ఎంత జాగ్రత్త చేస్తున్నారు. అదే చాలాసార్లు దేవుడు మర్చిపోతానని, దేవుడు వదిలేస్తారని, దేవుడు పట్టించుకోరని మనం అనుకుంటున్నాం. కానీ మన ప్రతి పాపము కూడా ఏమైందంట? భద్రం చేయబడి ఉంది, దేవుని దగ్గర దాచిపెట్టబడి ఉంది.
ఇనుప గంటంతో రాయబడి ఉంది, వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, హృదయంలోనే పలకల మీదే అది చెక్కబడి ఉన్నది, దేవుని బలిపీఠ కొమ్ముల మీద అది చెక్కబడి ఉంది. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఈ విషయం తెలుసు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యా మీ దృష్టికి మేము ఉపవాసం ఉంటే సరిపోదు, కడుపులో మార్చుకున్నంత మాత్రం సరిపోదు, కానీ అయ్యా మీ దృష్టికి మేము పాపం చేస్తాం అని ఒప్పుకోవాలి అని వారి ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. నిజమే, అది ఎక్కడ చెప్పబడిందంట? పాపం ఎక్కడ చెప్పబడింది? హృదయముల మీద. కానీ మన హృదయం ఏం చేయాలి? కడుక్కోవాలి. 20 గంటలు ఎలా కడుక్కోవాలని చెప్పారు? సబ్బుతోనో క్షారముతోనో కడుక్కోబడదు. దేంతో కడగాలి? చూడండి, అదే అధ్యాయంలో అక్కడ మనము 7వ అధ్యాయం దగ్గరకు వచ్చి చూస్తే, సమూయేలు గ్రంథం 6వ వచనం చూస్తే, వారు ప్రార్థన చేయడానికి కూడుకున్నారు. యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించి, వారు నీళ్ళు ఎలా కుమ్మరించాలో దానికి సాదృశ్యంగా వారు హృదయాన్ని కుమ్మరించుకున్నారు. హృదయాన్ని కుమ్మరించి దేవుని దృష్టికి పాపాత్మలుగానే ఒప్పుకుంటూ ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఎలాగ మన హృదయాన్ని కడుక్కోవాలో మీకు మరో చోట చూపిస్తాం. మన కన్నీటితో మన హృదయాన్ని కడుక్కోవాలి. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. 9వ వచనంలో, పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంన యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి 12వ వచనంలో చూడండి. ఎబెనేజరు అనేటువంటి ఒక రాయిని నిలబెట్టారు. ఎబెనేజరు అనగా దేవుడు మనకి సహాయం అని అర్థము. అప్పుడు దేవుడు వారికి సహాయం చేసి ఫిలిష్తీయులకు విరోధంగా ఇశ్రాయేలుకి స్నేహంగా, అంటే దగ్గరగా దేవుడు వారి యొక్క సమస్యను విడుదలకు వచ్చేసి. ఈరోజు మన సమస్య ఏదైనా కావచ్చు, బలహీనతే కావచ్చు, బాధే కావచ్చు, భారమే కావచ్చు, అప్పే కావచ్చు, ఆదరణ లేకపోయి ఉండొచ్చు, ధైర్యం చేయని వారంగా ఉండొచ్చు, నిబ్బరం లేని వారంగా ఉండొచ్చు, లేదా బలము లేని వారంగా బలహీనం అయిపోయి ఉండొచ్చు, లేదా అప్పుల బాధలో ఉండొచ్చు, పిల్లల విషయమే కావచ్చు, భర్త విషయమే కావచ్చు, ఏదైనా కావచ్చు. సమస్య ఏదైనప్పటికీ కూడా జవాబు దేవుడి నుంచే వస్తారు. సమస్య ఏదైనా కూడా దాన్ని సాల్వ్ చేసేది దేవుడు మాత్రమే. కనుక ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెహోవా సన్నిధిని ఉపవాసం ఉండడానికి వచ్చి వారి హృదయాలు కుమ్మరించి నీళ్లు చేదినట్లుగా వారి హృదయంలో ఉంచున్న చెత్తనంతని చేది దేవుని సన్నిధిలో కుమ్మరించి పారవేసి, అయ్యా నీ దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనరా. దేవుడు వారికి ఎలా ఉన్నారు? ఎబెనేజరుగా ఉండి సహాయం చేసి దేవుని చేయి అనగా దేవుని హస్తము వారికి తోడుగా ఉండి నడిపించాలి. ఈరోజు మన ఉపవాస ప్రార్థనలో ఏమి ఉండాలి? పాప క్షమాపణ, ఒప్పుకోలు ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ఏదైనప్పటికీ కూడా కావచ్చు, అయ్యా ఈ క్షణం వరకు నాలో ఏ చెడు తలంపైనా సరే, చెడు ఆలోచన అయినా సరే, చెడు దుర్బుద్ధులు లేదా ఎలాంటి అసహ్యమైన కార్యాలు, అసూయ, పగ, విభేదము, విమతము, మత్సరము ఏదైనప్పటికీ కూడా కావచ్చు. చూడండి 19వ వచనంలో ఉంటుంది కదా ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలో, ఇలాంటివి ఏమైనా ప్రవేశిస్తే కనుక నేను చదువుతున్నాను 5వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదాని కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏం చేయాలని అనుకుంటారో వాటిని చేయలేకపోతా ఉంటారు. మీరు ఆత్మచేత నడిపించుకుని ధర్మశాస్త్రానికి లోని వారు కాదు. ఇప్పుడు 19వ వచనంలో చూడండి, శరీర కార్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే జారతము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటి గురించి మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి. మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయి వారందరూ ఏం చేయరంట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని ఎలా చెప్తున్నారు? స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్తున్న మాట అన్నమాట. ఇవేవైనా కూడా మనలో ఉంటే మన హృదయం దేవుణ్ణి చేరుకోలేదు. ఇవేవైనా కూడా మనలో ప్రవేశిస్తే మనము దేవుని రాజ్యాన్ని ప్రవేశించడం ఇది క్లియర్. మనకి ఇప్పుడు ఎండాకాలంలో మంచిగా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఏంటి క్లియర్ అనగానే స్ప్రైట్, ఇది క్లియర్ కదా, చూస్తాం కదా టీవీలో. స్ప్రైట్ ఎంత క్లియరో కాదో తెలియదు, కానీ దేవుని మాట అయితే
క్లియర్, చాలా క్లియర్ గా క్లారిటీతో చెప్తున్నటువంటి మాట. ఇవేవైనా మీలో ఉంటే దేవుని రాజ్యాన్ని సంరక్షించుకోలేరు. అనుకోవచ్చు, ఏమవుతుందిలేండి, మీకు తెలుసా, మీరు చెప్తున్నారు, నాకు తెలుసా, నేను ఏమైనా అనుకోవడానికి. ఏమవుతుందో దేవుడు మీకు నాకు తెలియకపోయినా తెలుసుకోవాలనే ప్రార్థన గ్రంథంలోనూ లేదా బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయించి ఉంచారు. ఖచ్చితంగా మరణం తర్వాత బ్రతుకు ఒకటి ఉన్నది. మరణం అంటే ఒక ఎండింగ్ కాదు, మరణమే ఒక స్టార్టింగ్ క్రైస్తవునికి. దాని తర్వాత బ్రతికే బ్రతుకు నిత్య జీవానిక, నిత్య నరకానిక, అది ప్రయాణము. అప్పుడు మొదలవుతుంది బ్రతుకు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన హృదయాలు ఏం చేసుకోవాలి? ప్రభు సన్నిధానంలో శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. ప్రభు సన్నిధి, అయ్యా నేను పాపాత్మురాలను, అయ్యా నేను పాపాత్ములను అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. అందుకే సామెతల 28వ అధ్యాయం మనం చూస్తాం కదా, తన అతిక్రమములు దాచిపెట్టుకొనక విడిచిపెట్టుకున్న వాడు ఏమవుతాడు? కనికరం పొందుతాడు. విడిచిపెట్టేయాలి, వాటిని ఏం చేయాలి? విసర్జించాలి. విడిచిపెట్టేసి దాన్ని మళ్ళీ మనం తీసుకుని రాకూడదు కూడా. ఎవరైతే తన అతిక్రమాలన్నింటినీ దాచిపెట్టుకుంటూ ఉంటారో ఇంకా హృదయంలో, వారి ఉపవాస ప్రార్థనైనా లేదా వారి సహవాస ప్రార్థనైనా లేదా వారి ఎలాంటి ప్రార్థన అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి అంత ఎఫెక్టివ్ గా చేరదు అని ఇక్కడ దేవుని వాక్యపరమైన నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, దేవుని విరోధంగా పాపం చేశారు, దేవుని మాట వినలేదు, దేవుని మాటకి లోపడలేదు, దేవుడు చెయ్యొద్దన్నది చేశారు. ఖచ్చితంగా మందసం విషయంలో పై అధ్యాయం మనం చదివితే అర్థమవుతుంది. అయితే ఆ సందర్భంలో దేవుడు దగ్గరకు వచ్చి మేము పాపాత్ములను ఒప్పుకొని ప్రార్థన చేయగా దేవుడు వారికి ఎలా ఉన్నాడు? ఎబెనేజర్గా. దేవుడు మనకి ఎబెనేజర్గా ఉండాలి అని అంటే మనం కూడా ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో పాప క్షమాపణ ఒప్పుకోలను కలిగి జీవించాలి. న్యాయాధిపతులు 20వ అధ్యాయంలో మరొక ఇశ్రాయేల్ జనాంగాన్ని చూద్దాం. చూడండి, ఇశ్రాయేల్ జనాంగంలో మరొక సందర్భంలో జరిగినటువంటి ఒక ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. న్యాయపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. నేను చదువుతాను. వీరందరూ కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేల్ జనులందరూ కూడా పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించారు. ఇక్కడ ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్లో 25వ వచనం మనం చదివితే 18,000 మంది సంహరించబడ్డారు. దేవుని దగ్గర విచారణ చేయకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన కారణం చేత శత్రువుల చేతిలో ఎంతమంది చనిపోయారు? 18,000 మంది చనిపోయారు. యుద్ధంలో ఓడిపోయారు, జయం లేదు. వీళ్ళు వెళ్ళారు, మా దగ్గర దేవుని మనసు ఉంది కదా, లేదా దేవుడే మాకు ఉన్నారు కదా అని అతి కాన్ఫిడెన్స్ తో, ఓవర్ కాన్ఫిడెన్స్ తో దేవుడి దగ్గర విచారణ చేయకుండా తమను తాము దేవుని దగ్గర కూర్చుండి లేదా తమను తాము దేవుని దగ్గర తగ్గించుకోకుండా హెచ్చించుకుని ప్రభు సన్నిధిలో అడగకుండా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? 18,000 మంది చనిపోయారు. అయితే వీళ్ళందరూ ఎలాంటి వారంట? కత్తి దూయేవారు, బలవంతులు వీళ్ళందరూ అనమాట. అయినా సరే 18,000 మంది చనిపోవాల్సి వచ్చింది. అదే మనం ఇంత బలవంతులుగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనకి ఇంత లాస్, లేదా ఎందుకు ఇంత ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఇంత బాధ కలగాల్సి వచ్చింది, ఎందుకు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజులను ఆశ్రయించడం కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించిన. ఈ మాట చెప్పడం ఈజీగా చేయడం చాలా కష్టం తెలుసు. చూపిస్తాను, ఇంకా వచ్చే వీటిలో మీకు చూపిస్తాను. రాజులను చెప్పండి ఆశ్రయించడం కంటే, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించడం. ఈ మాట తెలుసు, కానీ చేసేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది కనబడతారు. ఎందుకో అలా మీకు చూపిస్తాను తర్వాత విషయంలో. ఇప్పుడు మీరందరికీ ఇప్పుడు ఆలోచన వచ్చిందాము, మనలో మనం ఆశ్రయం చేసుకున్నాం కానీ మన వల్లే కాలేదురా బాబు, మనం ఎంత కత్తి చూసేవాళ్ళమైనా ఆడ కత్తికి పడిపోవాల్సి వచ్చింది, మనం ఎంత బలవంతులమైనా ఆడ దెబ్బ కొడితే పడిపోవాల్సి వచ్చింది, మనం వాటినే చూడాల్సి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇశ్రాయేలు అందరూ జనులందరూ ఎక్కడ ప్రవేశించారు? బైబిల్ చూడండి, బేతేలు అనగా దేవుని సన్నిధి. బేతేలు అనగా దేవుని సన్నిధిని ప్రవేశించి ఏం చేస్తున్నారు? అక్కడ ఏడ్చుచు సాయంకాలం వరకు
యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి అయ్యా అని దహన బలులు అర్పించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మాట, దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని సమర్పించాలి, లేదా కన్నీటితో ప్రభుని వేడుకోవాలి. మన హృదయాన్ని సమర్పించాలనుకున్నాం. అప్పుడు వారు ఏం సమర్పించారు? దహన బలులను, సమాధాన బలులను సమర్పించారు. దేవుడు ఈరోజు మనల్ని ఏం కోరుకుంటున్నారు? దేవుడు ఈరోజు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు చెప్పండి. చూడండి, కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 31వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 31వ వచనం త్వరగా చదవాలి. ఎందుకంటేను కొమ్ములను టెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఏది ప్రీతికరము? చదివాము కదా, ఏది ప్రీతికరము? పై వచనాన్ని చదవండి. కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. దేవుని ఘనపరచుట, దేవుని మహిమపరచుట, దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట, దేవుని గొప్ప చేయుట, దేవుని పాటలతో మహిమపరచుట ఆయనకి చాలా ప్రీతికరం. అది ఎన్ని అర్పణల కంటే ఆయనకి ఇష్టం. మన నోటితో మనము దేవుని పలికే ఆయనకి ఇచ్చే మహిమ, ఆయనకు చెల్లించే మహిమ. అందుకే మరొక చోట కూడా ఉంటది, దేవుని పరిశుద్ధమైన ప్రజలారా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధానంలో ఆయనకి మహిమ బలములు సమర్పించండి అంట. చూడండి 96వ కీర్తన 7వ వచనం నేను చదువుతా ఉన్నాను. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. ఏమి చెల్లించాలి అంటే మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి. ఏమిటా నైవేద్యము అని అంటే మనము చెల్లించే మన హృదయార్పణే ఆయనకి నైవేద్యము. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన ఆవరణంలోనికి వచ్చి, ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం ఆయనకి మహిమ బలములు చెల్లించాలి. ఎందుకంటే ఆయనే ఘనతకు పాత్రుడు, యోగ్యుడైనటువంటి దేవుడు. అయ్యా మేము వెళ్తే జయించేస్తామని మా సొంత నిర్ణయంతో వెళ్ళిపోయాం, కానీ నీవు లేకపోతే మాకు ఏ జయము రాదయ్యా, విజయవీరుడైన మీరు మాతో ఉండాలి అని చెప్పి వారు తమను తాము తగ్గించుకుని వారు బలులు అర్పించారు. ఈ రోజు మన నుంచి దేవుడు కోరుకుంటుంది బలులు, ఎద్దులు, కోడలు, గొర్రెలు, మేకలు ఏమీ కావు, మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నారు. నీ హృదయం స్వచ్ఛంగా ఆయనకి ఇచ్చి, అయ్యా నా హృదయంలో నీకు తప్ప మరి దేనికి చోటు లేదని ఆయన దగ్గర మనం చెప్పగలిగితే, ఇప్పుడు అక్కడ వారితో ప్రభు ఏం చెప్పారో చూద్దాం. చూడండి, న్యాయవృత్తుల గ్రంథం 28వ అధ్యాయంలో నేను చదువుతా ఉన్నాను. అక్కడ ఎలియాజరు, ఇందాక అక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరి పక్షంగా ఆ ప్రార్థనలన్నీ తీసుకుని ఎవరు వెళ్ళి దేవుని సన్నిధానంలో అర్పించారు? సమూయేలు ప్రవక్త తీసుకువెళ్ళి అయ్యాను అప్పగించినప్పుడు వారికి ఎబెనెజరు గారిని ఉంటానని సమూయేలుతో జవాబు ఇచ్చారు. ఇక్కడ కూడా ఫినెహాసు అనేటువంటి యాజకుడు వచ్చి అయ్యా అని చెప్పి దేవుని గారు అడుగుతుంటాడు. చూడండి 28వ వచనం. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అదనములో దాని ఎదురు నిలిచేవాడు. ఇశ్రాయేలీయులు మరల మా సహోదరులైన బెన్యామీనుతో యుద్ధములకు పోదుమా మానుదుమా అని యెహోవాతో విచారణ చేయగా, ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి? వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదను. అంటే రేపు నువ్వు యుద్ధానికి వెళ్తావు కదా, నిన్న చేసి వచ్చావు, ఏమైపోయావు? ఓడిపోయావు. దేవుడు లేని ఏదైనా సరే మనం ఏమవ్వాల్సి వస్తుంది? ఓడిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నన్ను అడిగి నువ్వు బయలుదేరుతున్నావు కదా, రేపు నీకేమొస్తుంది? విజయం, జయం ఇచ్చే దేవుడు చెప్తున్నటువంటి వాడు. వెళ్ళండి, రేపు నీ చేతికి వారిని అప్పగిస్తాను. దేవుని సహాయంతో మనం దేనికి బయలుదేరినా కూడా దాన్ని మన దేవుడు అప్పగిస్తారు. దేవుని అడిగి మనం బయలుదేరాలి. అయ్యా ఇది చేయమంటారా? అయ్యా ఇది అనుకుంటున్నాను, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, మా తలంపులు కావు, మీ తలంపులే, మాకు నచ్చినట్లుగా కాదు, మనుషులకు నచ్చినట్లుగా కాదు, లోకానికి నచ్చినట్లుగా కాదు, నీకు ఇష్టమైన ప్రభువా అని మనం అడగగలం. కానీ అలా అడిగేవాడు ఎంతమంది? చాలా తక్కువే. చాలా సందర్భాల్లో చాలా మంది ఉండరేమో అని కూడా చెప్పాల్సి వస్తుంది. చాలాసార్లు మన ఇష్టము, లోకం ఇష్టం, మనుషులు ఇష్టం, అధికారులు ఇష్టం, రకరకాల ఇష్టాలని మనం నెరవేరుస్తుంటాం. కానీ అంతేకాగా దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చు నాకు సంతోషము అని చెప్పి. ఇక్కడ వారు నిన్నటి దినాల్లో వారి జీవితంలో ఏం చూశారు? వాటిని. ఈ రోజు ఏం చేశారు? ప్రార్థన. రేపు ఏం చూడబోతున్నారు? జయం. సరే, ఎంత బాగుందో. నిన్నటి దినాన్న దేవుడు లేకుండా వారి జీవితంలో ఏం చూసాం? ఓటమి. ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చి వారు ఏం చేస్తున్నారు?
ఉపవాస ప్రార్థన. రేపు నీ జీవితంలో ఏం కలుగుతుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు? జయం, విజయం. ఈరోజు ఈ విశ్వాసం లేక మనము నిన్నటి దినాన్ని చూసిన ఓటమిని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. రేపటి దినాన్ని కూడా మళ్ళీ మనం ఏం చూడాల్సి వస్తుంది? ఓటమే. ఎందుకంటే ఈ రోజు నేడు అన్న సమయం ఉండగానే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మంచి మాట భలే చక్కగా ఉంటుంది చూడండి. మనం ఎప్పుడు ఆయన సన్నిధికి రావాలి అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా. మనం ఏం చేయాలట? ఎప్పుడు వినాలి ఆయన శబ్దాన్ని? ఎప్పుడు? నేడు, ఈ రోజు. ఇప్పుడు 15వ వచనం చదువుతున్నాను చూడండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలు ఏం చేయకూడదు? కఠినపరచుకోకూడని ఆయన చెప్పారు కనుక పాపం వలె కలుగు బ్రహ్మచేత మీరు ఎవరిను కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినములు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. మీ విశ్వాసాన్ని అంతం వరకు దృఢముగా గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉంటాం. క్రీస్తులో మనం పాలువారమై ఉండాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు నిన్నటి దినాన్న ఏం చూశారు? ఓటమి. 18,000 మంది వారిలో చనిపోయారు. వారిలో సహోదరులు, బంధువులు, స్నేహితులు, చిన్నవారు, పెద్దవారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యవనస్తుడు కూడా యుద్ధంలో ఉండాలి. అయ్యో, ఎంతమంది ఎలాంటి వారు చనిపోయారో తెలియదు కానీ 18,000 మంది చనిపోయారు నిన్నటి దినాన్ని క్రీస్తు లేని ప్రయాణంలో. ఈ రోజు దినాన్ని వారికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి రాగానే ఏం చేశారు? నేడు అన్న సమయం ఉండగానే, నేడు అన్న శబ్దం మనం వినగానే మన హృదయాలు ఏం చేయకూడదంట? కఠినపరచుకోకూడదు. 18,000 మంది నిన్నటి మా దినాన్ని మమ్మల్ని మాలో చంపేశావు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తామా, ఈరోజు మీ దగ్గరకు వచ్చి అడుగుతామా అని వాళ్ళు ఏమైనా కఠినపరచబడ్డారా? చాలాసార్లు మన హృదయాలు ఏమైపోతా ఉంటాయి? నువ్వు నా గురించే చెప్తావా, నా గురించి. రేపటి దినాన్ని ఏముండదు? జయము, విజయము. చూడండి, వారు కఠినపరచుకోలేదు. అక్కడ వాళ్ళ హృదయాన్ని కఠినపరచుకోలేదు. అవును, నేను తప్పు చేసి దేవుడిని అడగకుండానే, దేవుని దగ్గర విచారం చేయకుండానే, దేవుని మాటని మీరు మమ్మల్ని మేము హెచ్చించుకుని ఏదో నాకుంది బలం, నాకుంది దానము లేదు, నాకుంది సర్వస్వం అనుకుని వెళ్ళిపోయాము. 18,000 మందిని కోల్పోయాము. కనుక మీ సన్నిధానానికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నామయ్యా? కన్నీరు కాచి వేటేలోని ప్రభు సన్నిధానంలో హృదయాన్ని సమర్పించుకుని దహన బలులు, దైవేచ్ఛాలను సన్నిధానాలు అర్పించి అయ్యా వెళ్ళమంటారా అని అడిగితే దేవుడు ఏం చెప్పారు? వాగ్దానం. ఇది వాగ్దానం. నిన్నటి దినంలో నువ్వు చూసిన వాటిని చేదు వరకు వాళ్ళు రేపటి దినంలో చూడకూడదు అంటే నేడు అనే దినం ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రభుతో సహవాసం చేయాలి, సంధి చేసుకోవాలి, నిబంధనలో ఉండాలి. కానీ నేడు అనే సమయంలో చాలా మంది ఏమవుతుంటారు? మాయమైపోతారు. నేడేమయ్యారు? అప్పుడు మాయమైపోతారు. నేడు ఆయనతో సహవాసం లేకపోతే రేపు ఎలా జయం ఉంటుంది? జయాన్ని చూడాలి అంటే, రేపటి దినంలో దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, నిన్న చూసిన ఓటమి ఈ రోజు రేపటి దినాన్ని మనం చూడకూడదంటే ఈ రోజే మంచి తరుణం. ఇదే మిక్కిలి మంచి తరుణం, ఇదే అనుకూల సమయం. అందుకే అనుకూలమైన సమయం అందు ప్రార్థించి ప్రభు నా మొరాలకి ఇచ్చారని వాక్యం ఉంటుంది. చదివేది బైబిల్లో అనుకూల సమయం అందు ప్రభు ఏం చేశారంట? మన మొర ఆలకిస్తారు. ఏది అనుకూలమైన సమయం అంటే నేడే అనుకూలమైన సమయం. ఈ రోజే అనుకూలమైన సమయం. చాలా మంది రేపు నుంచి మొదలు పెడతానండి, రేపు నుంచి ఉంటానండి, రేపు వారం నుంచి వచ్చేస్తానండి, రేపు వారం నుంచి ఉపవాసం ఉంటానండి, రేపటి నుంచి. రేపు మన జీవితంలో ఏ మాట ఎక్కువ కనబడుతుంటుంది? అందుకే ఒక షాప్ అయినా బోర్డు పెట్టాడంట. మీకు చాలాసార్లు ఈ మాట చెప్పాడు. షాప్ అయినా ఇంటి ముందు ఒక బోర్డు పెట్టాడండి. ఏంటి? రేపు అరుగు ఇవ్వబడును. అరుగు రేపు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? మధ్యవాడు వస్తున్నాడు, బోర్డు చూస్తున్నాడు, ఇదిగో కొంచెం పాలు లేవు, మరి పిల్లడికి ఇవ్వ కొంచెం అలాంటి బోర్డు చూసాను రేపు ఇస్తాను, రేపు రా అని రేపు వస్తాడు. బోర్డు ఏముంటుంది? రేపే, మళ్ళీ రేపు వస్తాడు. ఏ రోజు వచ్చినా ఎప్పుడు ఇస్తున్నాడు అరుగు? రేపు ఎప్పటికీ కథలతో మారు. మన జీవితంలో కూడా చాలాసార్లు రేపు మారదు. రేపు వస్తానండి, రేపు వారం నుంచి ఉంటానండి, రేపు సంవత్సరం నుంచి, రేపు రోజు నుంచి, రేపు వారం నుంచి, రేపటి నెల నుంచి బల్లాధారానికి వస్తాను, ఆరాధనకు వస్తాను, లేదా రేపటి నెల నుంచి అన్నట్టు వస్తాను, రేపటి నెల నుంచి ఉపవాసం ఉంటాను, రేపటి వారం నుంచి ఇలా అలా ఎన్ని ఈ రేపు ఎప్పటికీ మారు కదా.
ఇంకా ఆ రేపు ఎప్పుడైనా ఉంటుంది, రేపే. ఆ బొట్టు కొట్టుడైతే కొట్టు ముందు పెట్టాడు, మనమైతే మనం రేపు చెప్పాడు అక్కడ మళ్ళీ వేసుకుని చెప్తాం. ఇంక ఎవరు చూసినా రేపు వస్తుంది అంటే అంతే. నిన్నటి దినంలో జరిగిన బాధ, నిన్న చూసిన అవమానం, నిన్న చూసిన నిట్టూర్పు, నిన్న చూసిన ఓటమి, నిన్న చూసిన ఆ ప్రజల యొక్క వేదన రేపు చూడకూడదంటే ఈరోజే మిక్కిన అనుకూలమైన ఇదే మంచి సమయం అని మంచి ఆలోచన చేశారు. ఇది మనం చేయాల్సి చాలాసార్లు మనం ఏదో అలాగా చదువుకుని అమ్మాడు అలా ప్రార్థన చేశారంట అనుకుని వెళ్ళిపోతుంటాం. వాళ్ళు ఎంత మంచి ఆలోచన చేశారు. నిన్న జరిగింది రేపు నా పిల్లలకి జరగకూడదు. నేను పడితే నిన్నటి బాధ రేపు నా పిల్లలకి పడకూడదు. నేను పడితే నిన్నటి అవమానం రేపు నా పిల్లలకి కలగకూడదు అంటే ఈ రోజు నేనేం చేయాలి? ప్రభు దగ్గర వారు పెట్టాలి. ఎలాగైనా వారు పెట్టాలి. ఎలాగైనా ఆయన ఎంతైనా సరే సహాయం చేయడానికి ఎంతైనా దిగి వచ్చే దేవుడు. ఎంతైనా దిగి వస్తారు. ఎంత దిగి వస్తారు అని అంటే నేల మట్టుకు ఆయన దిగి వచ్చి మన కొరకు నేల మీద సాగిలపడి ఆయన చెమట రక్త బిందువులుగా మారేలాగా ఆయన కోసం కాదా ప్రార్థన. ప్రభు నన్ను నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకేది దాని గురించి చేయట్లేదు ప్రార్థన. మన కొరకు ఆయన నేల మట్టుకు వంగి ఆయన చెమట రక్తంగా మారుతుంది. అంటే ఎంత ప్రెషర్ బాడీలో ఉంటే ఆ చెమట రంధ్రాల్లో నుంచి, శ్వాస రంధ్రాల నుంచి, ఆ స్వెట్ పోర్స్ నుంచి రావాల్సినటువంటి నీరు రక్తము వచ్చేస్తుంది అనమాట. అంటే బాడీలో రక్తము చెమట కలిసిపోయి ఇక చెమట కన్నాల నుంచి రావాల్సింది ఏమొస్తుంది? రక్తం వచ్చేస్తుంది. ఆయన చెమటంతా రక్తంలో మారిపోయి కారిపోతాము. అంత మట్టుకు ఆయన దిగి రాగలరు మనకు. కానీ మనము అడగము, వేడుకోము, కోరుకోము, హృదయము అర్పించు. అడుగుతున్నాం కదా అనుకుంటాం, కానీ పాప క్షమాపణ ఒప్పుకోలతో కూడిన ప్రార్థన చేయగలగాలి. ఆయనకు మన హృదయం అర్పించి ప్రార్థన చేయగలగాలి. ఒక ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఉన్నాయి, నాకు చెప్పడానికి సమయం లేదు. తరతరు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటాను. అమ్మాయి చాలా బాగా చదువుతారు, చాలా మంచిగా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చారు, చాలా బాగా చదువుతారు. ఇంచుమించు ఎన్టీ రామారావు గారు సీఎంగా చేస్తున్నటువంటి ఆ టైంలో జరిగినటువంటి ఈ విషయం చాలా గొప్ప విషయం. ఇప్పటికీ కూడా చాలా మంది సేవకులు దత్తమైన సభల్లో ఈ విషయాన్ని పంచుకోకుండా మానలేదు. మీరు కూడా వినుంటారేమో బహుశా. ఈ సందర్భానికి వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా బాగా చదువుతుంది. అయితే ఆ అమ్మాయి అన్యుల క్యాస్ట్ లో పుట్టిన అమ్మాయి యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా ఒప్పుకుంది. ఇంటి వారందరూ కొట్టారు, మాన్పించడానికి, ఆ ఆలోచనలన్నీ తనలో ఉండకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె యేసు ప్రభువే నా దేవుడు అని గట్టిగా నిలబడింది. చాలా బాగా చదువుతుంది. 10th క్లాస్ అమ్మాయి. చూడండి, 10th క్లాస్ అమ్మాయిలోనే ఎంత పట్టుదల ఉందో దేవుడి కొరకు నిలబడాలి అని చెప్పి. అయితే ఇంటి వాళ్ళు వెళ్ళగొట్టేస్తారు. ఇలాంటిది మాకు ఇంట్లో వద్దు, ఆ అసహ్యమైన కులం తక్కువ దేవుడు తీసుకొచ్చి మా దగ్గర పెట్టి నువ్వు ఒట్టు గాజులు తీసేసి ఇక్కడ ఎలా తిరుగుతానంటే మాకు వద్దు అని అమ్మాయిని ఇంట్లో నుంచి బయట పంపించేశారు. అయితే ఆ సంఘపు వారిలో కొంతమంది ఆ సేవకులు వాళ్ళు తనని చేర్చుకుని మా దగ్గర ఉండి పాప అని చెప్పి ఉంచుకున్నారు. ఆ పాప అలా చదువుకుంటుంది. 10th క్లాస్లో అందరూ ఆలోచన ఆ పాప పైన. ఆ పాపకి స్టేట్ ర్యాంక్ మార్కులు వస్తాయి, చాలా బాగా చదువుతుంది. అందులో దేవుడిని నమ్ముకుంది. మన ఎబిలిటీ కంటే ఫస్ట్ మనం దేవుడిని ఎక్కువగా నేను చేశాను కాబట్టి దేవుడు నాకు చెయ్యాలి అని ఒక డిమాండ్ పెడుతూ ఉంటాం దేవుడి దగ్గర మనం. అయితే అందరూ అనుకున్నారు దేవుడిని నమ్ముకుంది కాబట్టి ఆమెకి ఖచ్చితంగా దేవుడు మంచి మార్క్స్ ఇస్తారు, మంచి ర్యాంక్ ఇస్తారని అందరూ ఆలోచన పాపేదే. ఆ ప్రిన్సిపల్ స్కూల్ అందరూ పాపేదే. అయితే ఆ సంవత్సరం పరీక్ష రాసింది, రిజల్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక సబ్జెక్ట్ లో ఒకే ఒక మార్క్ తో ఫెయిల్ అయిపోయింది. ఒక్క మార్క్ పెడితే పాస్, ఒక మార్క్ తోనే ఫెయిల్ అయిపోయింది. అర్థమవుతుంది కదండి, ఫెయిల్ అయిపోయింది. అంటే అందరూ తిట్టడం మొదలు పెట్టారు. అంత బాగుంటే అందరూ ఏం చేస్తారు? పొగుడుతారు. ఏదైనా చిన్నది అటు ఇటు అయితే వాళ్ళే తిడతారు. ఏ నోరు పొగుడుతుందో ఆ నోరే తిడతానికి. యాభై గ్రంథాలు ఏముంటుందంటే మన నోట్లోనే 2 ఉన్నాయంట. ఏంటవి? ఒకటే కానీ అది 2గా ఉంటుంది. అవసరమైతే తీయని నీరు ఊరిస్తుందంట, లేకపోతే చేదు నీరు. ఒక ఊటలో నుంచే తీపి నీరు చేదు నీరు ఊరినా ఊరు. అయితే తీపి నీరు ఊరే ఊటే
ఉంటుంది, లేదా చేదు నీరు ఊరే ఒకటే ఉంటుంది. కానీ మన నాలుగులో నుంచి ఎన్ని వస్తాయి? ఎలాంటి 2. అలాగే అప్పుడు చాలా మంది తిట్టారంట, వచ్చి ఇలాగా అలాగా, అందుకే నేను ఇలా చేశాను, మీరు దేవుడికి ఇలా ఏదైనా తప్పు చేస్తావేమో, లోపం చేస్తావేమో తిట్టాను. అయితే ప్రిన్సిపల్ కూడా ఏంటమ్మా నీ గురించి ఇంత ఆలోచించాము, నువ్వు అసలు అలా అనుకోలేదు అని చెప్పేసి, సరే అది ఏమైతే అయింది, సప్లిమెంటరీ కట్టు అన్నారు. సప్లిమెంటరీ కట్టు అంటే కట్టనండి బాగా ఏం పిచ్చి పెట్టిందా ఏంటి, వాట్సాప్ అమ్మాయి ఫెయిల్ అయిపోయిందని పెళ్ళకైనా కొంచెం మైండ్ ఇస్తున్నాయి, కానీ సప్లిమెంటరీ కట్టమ్మా ఎవరికైనా అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి, ఇది అది విషయం కాదు, కొన్నిసార్లు కరెక్షన్స్ వాటిల్లో మార్కులు తప్పడుతుంటాయి, సప్లిమెంటరీ కట్టేసి వచ్చేస్తాయి, నువ్వు చాలా తెలియదని మాకు తెలుసు అని చెప్తుంటే, నేను కట్టను అని చెప్పి ప్రిన్సిపల్తో చెప్పేసి వెళ్ళి ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, నాకెందుకు 1 మార్క్ తగ్గించావు, నాకెందుకు 1 మార్క్ తగ్గించావు, ఇది ఎవరితోనో కాదు, నీకు నాకు సంబంధించింది అని. ఎవరి దగ్గరకు వచ్చింది? నేను దేవుని దగ్గరకు వచ్చింది. ఇది మీకు నాకు సంబంధించిందే. నేను అడుగుతున్నాను, మీరు నాకు జవాబు దయచేయండి. నాకు ఎందుకు ఇలా జరగాలి? నేను బాగా చదివాను కదా, నేను బాగా రాశాను కదా, నా గురించి అందరూ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు కదా, నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి దేవుడి దగ్గర పోరాడుతుందంట. నేను ఏ సప్లిమెంటరీ కట్టను అని నేను పాస్ అవ్వాలి, జరిగిపోయాను. ఏ సప్లిమెంటరీ కట్టను అని నేను పాస్ అవ్వాలి, జరిగిపోయినట్టారా? పోయిన వారం మాస్టర్ గారు చెప్పారు కదా, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక యేసుని ఎరిగిన వారిని దేవుడు కనపరుస్తారు. మరి ఎలాగా ఇంత మొండి పట్టుదల పడుతుంది అని అందరూ తిట్టుకుంటున్నారు, అందరూ ఏంటో పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారు. అయితే మన దేవుడు ఎంత గొప్ప సమర్థవంతుడు అని అంటే, కథల్లో వింటుంటాం, ఏదో కథగా ఊహించుకుంటూ ఉంటాం. శద్రకు, మేషకు, అబేద్నెగోని, దానియేలుని, యోసేపుని, సౌలుని, ఆ చెరసాల నాయకుడు ఎలాగ మార్పు చెందాడు, ఇవన్నీ ఏదో కథగా ఊహించుకుంటాం. కానీ మన దేవుడు మన కొరకు ఏమైనా చేయగలడు. ప్రభుత్వాలను కూడా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. ఆ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు దిగిపోయిన సంవత్సరం అది. దిగిపోయిన తర్వాత ఆయన తర్వాత మరొక ఆయన సీఎం గా కొంచెం టెంపరీగా 1 month గా ఆయన సీఎం గా వచ్చారు. ఆయన వచ్చి ఆ సీట్ లో కూర్చుని ఫస్ట్ ఆయన సైన్ చేసిన విషయం ఏంటంటే, ఆయన ఉన్న ఆలోచన కాదు, ఆయనకి ఎవరు చెప్పింది కాదు, ఏమీ కాదు. ఫస్ట్ ఆయన సైన్ చేసింది, ఈ సంవత్సరం 10th ఎగ్జామ్స్ లో ఎవరైతే 1 మార్కుతో ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి గ్రేస్ మార్క్ 1 వేసి కలిపి వాళ్ళందరినీ పాస్ చేయండి అని ఆయన సంతకం పెట్టాడు. ఫస్ట్ సంతకం. ఎలా జరిగింది? మన దేవుడు మన కొరకు ఏమైనా కానీ మనం మాత్రం ఆయన కొరకు ఏమి చేయగలరు? మిమ్మల్ని ఎంత ప్రభుత్వాన్ని తలకింద చేసేమని అడగలేదు, ఆయన చేయగలరు మన కొరకు. మనం ఆయన కొరకు నిలబడగలిగి తెచ్చాలి. నిన్నటి దినాన్ని జరిగిన వాటిని రేపటి దినాన్ని మనము మన పిల్లలు అనుభవించుకోవడం బట్టి నేడు సమయం ఉండగా మన హృదయాలు పెట్టవచ్చు. అయ్యా నాకు ఎందుకు ఇలా జరిగింది, నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడు కదా. ఆయన దగ్గరకు వచ్చి పోరాడి గోజాడి కన్నీళ్ళుగా ఆయన పాదాలను కడగలిగితే ఖచ్చితంగా ఆయన ఏమైనా ఇది నిజంగా జరిగింది. ఎంతమంది పెద్ద గొప్ప సేవకులు, పెద్ద వేల మంది కూర్చున్న పెండాల్లో జరుగుతున్న మీటింగ్స్ లో చెప్పినటువంటి విషయం ఎంతమంది దగ్గర మీకు నేను సందర్భం బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది చెప్తూ వస్తారు ఈ మాట. అప్పుడు జరిగింది. ఆయన ఆ పాప కోసం ఏం చేశారు? ప్రభుత్వాన్ని మార్చి సడన్ గా ఎన్టీ రామారావు గారు దిగిపోవడం ఏంటి, ఆ టెంపరీగా ఇంకొక ఆయన రావడం ఏంటి, ఆయన వచ్చి ఫస్ట్ సంతకమే ఆ గ్రేస్ మార్క్ 1 కలపండి అన్న సైన్ చేయడం ఏంటి? ఇది అద్భుతం కాదా? ఇది ఆ ఒక్క అమ్మాయి కోసం ప్రభు చేయించారు కదా. అక్కడ ఏమంటారు ఆయన? తను ఇదే కదా సాక్షి చెప్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారేమో కానీ కేవలం తన కొరకు ఈ గొప్ప కార్యం చేస్తారు. దాన్ని చాలాసార్లు మనం ఏం చేయము, నమ్మలేదు. దాని ప్రభు అంటారు, నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తము నమ్మగలగ. ఆయన నా కోసం ఏమైనా చేస్తారు. ఆయన పరలోకం నుండి ఈ భూలోకానికి, పాపిష్టిలోకానికి, భయంకరమైన లోకానికి, అసహ్యమైన లోకానికి, పాపమున్న లోకానికి, పాపము తచ్చాడుతూ చీకటి ఏలుబడి చేస్తున్న ఈ భయంకరమైన లోకానికి నా కోసం వస్తే నేను కనీసం ఆయన ఏర్పాటు చేసిన ఆయన మందిర సంఘానికి ఎంత మంచిగా ఏసీ వేసి కూర్చోబెట్టి చూడక ఒకసారి కూడా రాలేకపోతున్నాను అనే కనీసము బాధ భయం కూడా లేని చాలా మంది ఉంటా ఉంటారు. అందుకే మనం చూస్తాం, నియామకుండా రాకే ఇది జరుగుతూ ఉంటాయి. కన్యకులకు బాధలే, పురుషుడికి బాధలే, యవనస్తులకి బాధలే, సౌందర్యం తగ్గిపోతా ఉంది, ఏమీ లేకపోతా ఉంది, మనోహరమైనవన్నీ వెళ్ళిపోతా ఉంది. కానీ మన దేవుడు మనకు ఏమైనా చేస్తాం.
చేస్తావు ఖచ్చితంగా. అయ్యా అని అడిగితే ఆయన త్రోసేసి నాయనా అని అడిగితే ఆయన ఏమాత్రం నిన్ను పక్కకి నెట్టేసి దేవుడు కాదు. అయితే ఆయన సంఘానికి వచ్చిన మనము ఆయన సంఘాల్లో మన యొక్క పాప క్షమాపణ మనము ప్రార్థించాలి. అయ్యా నేను పాపి, నేను నా మీ దృష్టిలో నేను పాపంగా జీవిస్తున్న పరిస్థితులు సందర్భాలు నీకు తెలుసు. నువ్వు పాపి మీద ప్రత్యేకంగా నేను ఏమి చెప్పట్లేదు, నువ్వు ఏం చేయట్లేదు, నీ మీద స్టాంప్ వేయట్లేదు. ఏదో ఒక సందర్భంలో నాలో ఇది ఉందేమో, ఈ అవినీతి ఉందేమో అది నీకు తెలుసు, నీకే తెలుసు ప్రత్యేకంగా. దాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు ఎబినేజర్ గా ఉంటారు. అయ్యా నిన్నటి దినంలో నా జీవితంలో ఓటమిని చూస్తాను, అది రేపు చూడకూడదని ఆయన సంఘం. రేపటి దినాన చేయము నీదే, రేపటి దినాన విషయము నీదే, రేపటి దినాన గొప్ప చేయము నీవు చూడబోతున్నావు. నమ్మినట్లయితే ఆయనతో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మినట్లయితే ఆయనతో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆయనతో విశ్వాసంతో అడుగు ముందుకెళ్దాం. అవునయ్యా, నిన్నటి జీవితంలో ఉన్న ఏ అవమానము నాకు రానియక రేపటి దినాన నాకు గొప్ప చేయకపోతున్న దేవుడు ప్రభు, రేపటి దినాన గొప్ప చేయకపోతున్న దేవుడు ప్రభు, రేపటి దినాన గొప్ప చేయకపోతున్న దేవుడు. అయ్యా నీ వాగ్దానం మాకుంది, నీ వాగ్దానం మాకుంది, అటు నిరీక్షణ మాకుంది, అటు విశ్వాసం నాకుంది, అటు ధైర్యం నాకుంది అని నీకుంటే ఆయనతో ధైర్యంగా మాట్లాడు. అంటే విశ్వాసం బట్టి ధైర్యం నీకుంటే ఆయనతో ధైర్యంగా మాట్లాడు. నీ ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు. ఈ రోజు నేడు అని ఈ ప్రార్థన సహవాసం వ్యర్థం కాకుండా చూసుకో. రోజులు సమయాలు మారిపోతున్నాయి, గడిచిపోతున్నాయి అనుకుంటున్నావేమో. నిన్నటి నీ బ్రతుకులు మార్చడానికి నేటి నీ ప్రార్థన రేపటికి నీకు ఆశీర్వాదం తీసుకురావాలి అంటే ఆయనతో మాట్లాడు. ఇది వట్టి ప్రార్థనగా, ఏదో అలవాటు ప్రార్థనగా, ఆచార ప్రార్థనగా, సమయము ఏదో ప్రతి వారం లాగా అనుకోవద్దు ప్రియమైన సహోదరి. దేవుడు నీకు రేపటి దినాల ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రెండు చేతులు చాపి మన కొరకు ఇవ్వడానికి ఎన్నో ఆశీర్వాదాలతో ఆయన నిలబడి ఉన్నారు. నీ హృదయం అనే తలుపు ఎదుటే నిలబడిన తట్టుచూ ఉన్నారు. అంత ఆశీర్వాదాలు అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అదేదో పరీక్ష చేసుకుందాం, హృదయ పరిశీలన చేసుకుందాం, హృదయ పరిశీలన చేసుకుందాం. నమ్మదగిన దేవుడు, ఆయన మనకి సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన మనకి ఎబినేజర్ అనే సహాయకు రాయి. ఆ సహాయాన్ని నీ దగ్గర నుంచి ఎవ్వరు తొలగించలేరు. ఆ ఎబినేజర్ అయిన దేవుడి దగ్గర నుంచి ఎవ్వరు తొలగించలేరు. ఆయన్నే కోరుకుందాం, ఆయన్నే వేడుకుందాం, ఆయన్నే గోచాడుదాం. నేను ఉపవాస ప్రార్థనలో ఆయన్నే మనం బ్రతిమాలుకుని అయ్యా నేను అడుగుచున్నాను, నాకు సహాయం చేయండి అయ్యా అని ఆయన దగ్గర పోరాడదాం, వెంటాడదాం, వెంపర్లాడదాం. ఆయనతో బ్రతిమాలు వెంబడించుదాం. అయ్యా అయ్యా సహాయం చేయమన్న బిడ్డగా ఖ్యాతులుగా ఉండాలి. మన ప్రార్థన నాకు ప్రార్థన చేసుకుంటూ మన ముందున్న ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. నేను తప్ప ఎవరున్నారు మాకు ఈ లోకంలో? నేను తప్ప ఎవరున్నారు? ఒక బిడ్డవాడు ఇంకా నాకు ఇది తప్ప ఇంకొక సమయం లేదు. ఇదే మిక్కిలమైన సమయం, ఇదే మంచి సమయం. ఈ సమయంలోనే దేవుడు నన్ను దీవిస్తే రేపు నేను చూడగలుగుతాను, రేపు నేను చూడగలుగుతాను. రేపు నువ్వు చూడాలి అంటే ఈ రోజు ఆయన అడగాలి, ఈ రోజు నువ్వు ఆయన అడగాలి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో. అవునయ్యా, నీకు తప్ప మాలో ఎవ్వరికి చోటు లేదు అనుకుంటే ఆయనతో ఇలా ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రార్థనలు సహవాసం చేద్దాం. పరిశుద్ధులైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నిన్నటి మా జీవితాన్ని, అవమానాన్ని, నిన్నటి బాధలను కొట్టివేసి, నిన్నటి బాధలన్నిటిని తుడిచివేసి, నేటి మా ప్రార్థన ద్వారా రేపటికి గొప్ప ఆశీర్వాదము, విజయాన్ని ఇవ్వగలిగిన సమర్థవంతుడా, శక్తివంతుడా, సర్వాధిపతి, సర్వాంతర్యామి మీకే రప్పించుకుంటూ ఇశ్రాయేలు చేసిన ఉపవాస ప్రార్థనలో ఎనివేజుగా తోడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈనాటి మా ఈ ప్రార్థనలో కూడా ప్రభువా నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన గుర్తించి మా ప్రార్థనలు ఆలకించి అయ్యా మా జీవితంలో రేపటి దినాన గొప్ప విజయాన్ని అనుగ్రహింపచేయమని నజరేయుడైన యేసు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి హృదయాంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవాది దేవుడు యేసయ్య పాదాల చెంత ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో